ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనకు మహాశివరాత్రి అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ జాతర నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు సైతం అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ తరుణంలో ఆలయ అధికారులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినంలో ఎన్ని రోజుల పాటు ఈ మహాశివరాత్రి పర్వదినం చేస్తారు, ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎన్ని రకాల పూజా కార్యక్రమాలు ఉంటాయనేది మనము అర్చకులను అడిగి తెలుసుకుందాం. శరత్ కుమార్ ఉప ప్రధాన అర్చకులు. దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి మహాశివరాత్రి మహోత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ జరుగుతాయి. 7, 8, 9 ఈ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. విశేషించి మనకు 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వం. మహాశివరాత్రి అంటే మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషితః అర్ధరాత్రౌ చ జననం జాత శంభు స్వయం హరః అని మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమై ఉంటుందో అదే మహాశివరాత్రి. అది మనకు ఈ సంవత్సరం 8వ తారీఖు నాడు అవుతుంది. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజు విశేషం ఏమిటంటే ఈశ్వరుడు లింగోద్భవుడై ఉద్భవించి మనందరికీ దర్శనం ఇచ్చినటువంటి రోజు. ఎందుకంటే ఏ దేవతా స్వరూపమైనా మనం 2 రకాలుగా కనబడుతుంది. ఒకటి నిరాకారము, 2 సాకారము. కానీ ఈశ్వరుని విషయంలో, పరమేశ్వరుని విషయంలో 3 రూపాల్లో మనం ఉపాసన చేస్తాం. ఒకటి నిరాకారము, 2 సాకారము, 3వది లింగాకారం. అటువంటి 3వ రూపమైనటువంటి లింగోద్భవుడుగా ఉద్భవించిన రోజే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు, ఆ స్వామివారికి ఆ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మనకు ఈ సంవత్సరం 7వ తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకు ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి ప్రాతకాల పూజ, అనంతరము రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8వ తారీఖు నాడు అంటే మహాశివరాత్రి నాడు ప్రదోష కాలంలో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఆనువంశికమైనటువంటి అర్చకులందరూ కూడా విశేషంగా మహాలింగ అర్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారు లింగోద్భవుడై ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి వేళ 11 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి విశేషమైనటువంటి పండ్ల రసములతోటి అభిషేక ద్రవ్యములతోటి మహావిశేషంగా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేక ప్రియ శివ కాబట్టి శివుడు అత్యంత ప్రీతిపాత్రుడు దేనితో అవుతాడంటే అభిషేకంతో అవుతాడు. కాబట్టి ఆ విశేషమైనటువంటి మంగళ ద్రవ్యాలు, అభిషేక ద్రవ్యాలు, పండ్ల రసములు, పంచామృతములతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు శరత్ శర్మ చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తి చేసినట్లు తెలిపారు.